హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మెగాజేషి ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. నేను ఈరోజు అయితే లింగమంతుల జాతరకి అయితే వెళ్తున్నానండి. ఈ రోడ్డు అంతా చాలా మట్టిగా ఉంది, ఎర్రమట్టి అంతా. మేమైతే జాతరకు వచ్చేసాం. ఈ జాతర ఆదివారం నుంచి మంగళవారం వరకు జరుగుతుందండి. 3 days అయితే జరుగుతుంది. ఇది లింగమంతుల జాతర, అంటే యాదవుల రాజు అయినటువంటి రాజు యొక్క జాతర అని చెప్తారు. అండ్ శివుడు అని కూడా అంటున్నారు. అంత క్లారిటీగా అయితే ఏం తెలీదు. ఇదే ఫస్ట్ టైం అండి రావడం గుడికి. మేమైతే లైన్లో నిలబడ్డామండి, క్యూలో అయితే ఉన్నాము. చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇది 3 days నుండి జరుగుతున్న జాతర. కళ్యాణం అయిపోయిందండి నిన్న.
అండ్ ఈరోజు భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి వారందరి కోసం అయితే భోజన ఏర్పాట్లు రెడీ చేశారు. ఉచిత భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ వాటర్ స్పెషాలిటీ కూడా కొంచెం తక్కువగా ఉంది. అందుకని ప్రభుత్వం అయితే ట్యాంకర్స్ నిండా వాటర్ పంపించేసి వాటర్ సప్లై చేస్తున్నారు. ఈ లింగమంతుల తండ్రి అంటే యాదవుల యొక్క రాజు అనేసి చెప్తున్నారు. ఆ తండ్రిని దర్శించుకోవడానికి మేమైతే ఎక్సైట్మెంట్గా చూస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం అండి మేము ఈ జాతరకి రావడము. ఇది 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అందరం అయితే లైన్లో ఉన్నాము. చాలా ఎక్కువ మంది వచ్చారు జనాలు. అండ్ లోపలికి అంతా ఎలో చేయట్లేదు. తండ్రి దర్శనం అయితే జరిగిందండి. చూడండి, ఆ లింగమంతుడి తండ్రి యొక్క దర్శన భాగ్యం అయితే కలిగింది. ఇంకా లోపలికి పోనివ్వడం లేదు. అండ్ మీకు ఒక్కోసారి ఇక ఈ వీడియో కంప్లీట్ అయిపోయేలోపు నేను మళ్ళీ ఒకసారి లింగమంతుల తండ్రి యొక్క వీడియోని తీసుకోవడానికి ట్రై చేస్తాను. తండ్రి అందరినీ చల్లగా చూడు, అందులో మేము కూడా ఉండేలా చూడు తండ్రి. తండ్రి దర్శనం అయిపోయింది కదా అండి. ఇప్పుడు మనకి పక్కన ఇంకొక టెంపుల్ కూడా ఉంది, షౌడాలమ్మ తల్లి అంట. అంటే పేరంతా క్లారిటీగా తెలీదు, బట్ షౌడాలమ్మ తల్లి అనే చెప్తున్నారు. అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మామూలుగా కోళ్ళు అవి కోస్తున్నారండి. జాతరకు వచ్చిన వాళ్ళు కోళ్ళు మేకలు తీసుకొచ్చేసి దర్శనం అయిన తర్వాత వాటిని అయితే కట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము షౌడాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే లైన్లో వెళ్తున్నాము. ఇక్కడికి మనం లోపలికి వెళ్ళొచ్చంట. మేమైతే లోపలికి వచ్చేసాము. ఆ తల్లి యొక్క దర్శన భాగ్యం మాకైతే కలిగింది. తల్లి షౌడాలమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి. ఏదైనా తప్పులు ఉంటే క్షమించు తల్లి. అందరినీ చల్లగా చూడు, అందులో మేము ఉండేలా చూడు తల్లి. అమ్మవారండి చూడండి, షౌడాలమ్మ తల్లి. మనకు లింగమంతుడి తండ్రి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత ఈ మాత యొక్క దర్శనాన్ని చేసుకోవాలంట. మేమైతే తల్లి దర్శనం చేసుకున్నాము. అండ్ తర్వాత బయటకు అయితే వచ్చేసామండి. ఇక్కడ బయట కూడా మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది ఆంజనేయ స్వామి అండ్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా ఉన్నారండి. మనం ముందుగా ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ దండం పెట్టుకుని తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా వెళ్ళి దర్శించుకుంటాము. ఇదంతా కొండలలో ఉందండి. జర్నీ చాలా చాలా కష్టం అనిపించింది. బైక్ మీద వచ్చేటప్పుడు అదంతా ఎర్రమట్టి కదా, అంత దుబ్బంతా కంట్లోనే పడుతుందండి. డస్ట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ టెంపుల్ దగ్గర మాత్రం చాలా బాగుంది. పైన కదా గుట్టలు ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. ఇదంతా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అండి. ఈ దగ్గరలో ఒక 4-5 ఇళ్ళు, ఒక 10 ఇళ్ళ కంటే ఎక్కువ లేవండి ఇక్కడ. ఈ అమ్మవారి దగ్గర ఒక 10 ఇళ్ళు, ఎక్కువ ఇల్లులు కూడా లేవు. జన సంచారం కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడో కొండల మీద ఉంది కాబట్టి. అండ్ ఇక్కడికి మనం మామూలుగా ఆంజనేయ స్వామి అంటే మామూలు విగ్రహాలు అవి చూస్తాం కండి. కానీ ఇక్కడ మీకు చూపిస్తాను తర్వాత. ఇదైతే లింగమంతుల తండ్రి అండి. లోపలికి వెళ్ళాను, మీకు ఒకసారి చూపిస్తా అన్నాను కదా వీడియో అయిపోయేలోపు. లోపలికైతే వచ్చేసాను. తండ్రిని మీకు ఇంత మాత్రం దగ్గర నుంచి చూపించగలిగాను. అండ్ ఇక్కడ మనకి పాతవండి ఇవి, ఆంజనేయ స్వామిది చూడండి. చాలా పాత టెంపుల్స్లోనే ఇలా కనిపిస్తుంది మనకు.
ఇలా బండ మీద అయితే విగ్రహాన్ని ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. చూడండి, బండలోనే ఆ రూపాన్ని అయితే పొదుగుతారు. ఇవి మనకి ఎక్కడ పురాతనమైన టెంపుల్స్లోనే ఎక్కువ కనిపిస్తాయి. మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న దేవుళ్ళని దర్శించేసుకున్నాము. అండ్ మీకు తర్వాత ఈ దగ్గర ఉన్న ప్లేసెస్ అంతా చూపిస్తాను. ఓకే అండి, మీకు ఇంకా కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. అంటే ఇక్కడ జాతర కదా, జాతర అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందండి, బూరెలు ఊదడం చాలా వారి యొక్క స్నేహితులు కావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి నిర్వహించిన కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకో దానికి కట్టేసి అందరికీ బాయ్ అండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.